హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సురేష్ కోన. ఈరోజు మన కోనవారి ముచ్చట్లో మనం ముచ్చట వ్యాలంటైన్స్ డే ఎలా వచ్చింది, దాని కథ ఏమిటి, అలాగే ప్రేమ గురించి నాకున్న ఒపీనియన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ యొక్క వీడియోని చేస్తున్నాను. ముందుగా ఈ యొక్క వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ విలువైన ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో పెడతారని నా మనవి. ప్రేమ అనేది ఒక అద్భుతమైన భావన. ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు ఎవరితోనో ప్రేమలో పడే ఉంటారు. వాళ్ళ ప్రేమను అవతల వ్యక్తికి వ్యక్తపరచడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది ఈ ప్రేమను అవతల వ్యక్తికి వ్యక్తపరచడం కోసం ముహూర్తాలు కూడా చూస్తూ ఉంటారు. అలాంటి వారి అందరికీ ఈ వ్యాలంటైన్స్ డే వీక్ అనేది ఒక పెద్ద పండుగనే చెప్పుకోవాలి. ఈ వ్యాలంటైన్స్ డే వీక్లో ఈ ప్రేమికులందరూ ఒక్కొక్క డేని ఒక్కొక్క విధంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఒక రోజుని చాక్లెట్ డే అని, ఒక రోజుని హగ్ డే అని, ఒక రోజుని కిస్ డే అని, ఒక రోజున ప్రపోజ్ డే అని, ఒక రోజుని టెడ్డీ డే అని, అలా 6 రోజులు సెలబ్రేట్ చేసుకున్న తర్వాత చివరి రోజైన వ్యాలంటైన్స్ డే రోజు వాళ్ళ ప్రేమను అవతల వ్యక్తిపైకి వ్యక్తపరుస్తుంటారు. అసలు ప్రేమ అనేది పలానా టైంలో పలానా వ్యక్తితో పలానా సమయానికి పుడుతుందని గ్యారంటీ అనేది లేదు కదా. అలాంటప్పుడు ఆ ప్రేమను వ్యక్తపరచడానికి ఒక డే అంటూ ఉండాలా అంటే నేను అవసరం లేదనే అంటాను. అలాగే అసలు ఈ వ్యాలంటైన్స్ డే ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఈ వ్యాలంటైన్స్ డే గురించి వెళ్ళాలంటే మనం క్రీస్తు శకం 276 సంవత్సరాలకి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ సంవత్సరంలో రోమ్ నగరంలో వ్యాలంటైన్స్ అనే క్రిస్టియన్ ప్రవక్త ఉండేవాడు. ఆ క్రిస్టియన్ ప్రవక్తకి ప్రేమ అంటే చాలా ఇష్టం. ఆయన ఏ ఇద్దరైనా వారిద్దరి మధ్య ప్రేమ అనేది ఉంటే వాళ్ళ జీవితం ఎంతో బాగుంటుందని ఆయన నమ్ముతుండేవాడు. దాన్నే ప్రజలకి అలాగే యువతకి చెప్తూ ఉండేవాడు. ఈయనపై యువతలో ఎంతో అభిమానం పెరిగిపోతూ ఉంది. అలా ఆ దేశపు రాజైన పాట్లియస్ కూతురి కూడా ఈయనపై అభిమానం పెరిగింది. ఇది తెలుసుకున్న ఆ రాజు ఈ దేశానికి వెలుగునిచ్చే యువతను నువ్వు ప్రేమ పేరుతో చెడగొడుతున్నావు అని చెప్పి ఆ వ్యాలంటైన్స్ అనే ప్రవక్తకి ఈ రాజు ఫిబ్రవరి 14వ తారీఖున మరణ శిక్షను విధించాడు. ఇది జరిగిన 2 దశాబ్దాల తర్వాత అప్పటి రోమ్ పాపు అయినటువంటి పాపు ఈ యొక్క ఫిబ్రవరి 14వ తారీఖుని ప్రేమికుల దినంగా ప్రకటించారు. ఆ రోజు నుంచి ప్రేమికులందరూ ఈ ఫిబ్రవరి 14వ తారీఖుని వ్యాలంటైన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలాగే ఇంకా ప్రేమను గురించి చెప్పుకోవాలనుకుంటే ఈ మధ్య ప్రేమకి మెచ్యూరిటీ లేకుండా పోతుంది. చిన్నతనంలోనే అవతల వ్యక్తిపై ఆకర్షణని ప్రేమ అనుకొని వాళ్ళ కెరీర్లను నాశనం చేసుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా మనం మార్పు రావాల్సిన విషయం. అలాగే మరికొందరు ప్రేమలో ఉన్నాము, ఆ అవతల వ్యక్తిని ఎలాగైనా దక్కించుకోవాలని చెప్పి చూస్తుంటారు. దీనివల్ల హత్యలు ఆత్మహత్యలు పెరిగిపోతుంటున్నాయి. అందమైన ఈ ప్రేమని మనం అందంగా ఉంచాలే కానీ క్రైమ్ స్టోరీగా మార్చకూడదు. అలాగే ఏ ఇద్దరి మధ్యమైనా నిజమైన ప్రేమ ఉంటే వాళ్ళిద్దరూ ఒకరినొకరిని అర్థం చేసుకొని సరిదిద్దుకొని ఉండాలి. అలాగే వాళ్ళిద్దరూ వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి ముందుకు సాగాలి. అది జరగని ఎడల వాళ్ళిద్దరూ కూర్చొని సరైన నిర్ణయం తీసుకోలేదు తప్ప ఎటువంటి తప్పుడు నిర్ణయం తీసుకోరాదు. ఇదండి ప్రేమ గురించి నాకున్న ఒపీనియను, అలాగే వ్యాలంటైన్స్ డే గురించి నాకు తెలిసిన విషయాలు. ఈ వీడియోలో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి నలుగురికి పంచుకుంటారని నా మనవి. ఇట్లు మీ సురేష్ కోన, సైనింగ్ ఆఫ్. జై హింద్.